స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నారా అని మమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో, ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. యోబు 22:21 గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ దినం నీవు సమాధానంగా లేవా? నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ ఆత్మీయ జీవితంలో సమాధానంగా లేవా? మరి నీకు అసలు సమాధానమే దొరకట్లేదా? మరి దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. గనుక దేవుని బిడ్డలారా, మనము మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తే మనకు సమాధానము కలుగుతుందని తెలియజేస్తున్నాను. కనుక విశ్వాసము కలిగి ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. ఇద్దరు ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటున్నారు వారందరినీ ఆశీర్వదించండి. అనేకమైన పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవాలో సహాయం చేయండి. మణిపూర్ గురించి ప్రార్థిస్తున్న వారందరినీ సమాధానపరచండి. ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థిస్తున్నాం, వారందరినీ కూడా సమాధానపరచండి. ఎంతోమంది సగరులు సంఘాలు ఉన్నాయి, వారందరినీ కూడా అభివృద్ధిపరచండి, కాచి కాపాడండి. వేస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుతున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మమ్మల్ని తీర్చుకున్నాక. ఆమేన్.